బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కరీనా వాగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. అయితే సైఫ్ ను నిందితుడు చాలా సార్లు పొడిచాడని, కానీ ఏం దొంగతనం చేయలేదని పోలీసులకు కరీనా చెప్పినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా పిల్లలు పని మనిషిని కాపాడడం కోసమే సైఫ్ అలీ ఖాన్ పోరాడినట్లుగా చెప్పారు. ఆమె తన చిన్న అబ్బాయి జహంగీర్ దగ్గరకు నిందితుడు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు కరీనా. మరోవైపు బాండ్రా పిఎస్ కు ఆటో డ్రైవర్ బజ్ సింగ్ ను తరలించారు పోలీసులు. భజన్ సింగ్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు. ప్రధానంగా సైఫ్ ను ఆసుపత్రికి చేర్చిన ఆటో డ్రైవర్ పైనే పోలీసులు ఫోకస్ పెట్టారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కరీనా వాగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. అయితే సైఫ్ ను నిందితుడు చాలా సార్లు పొడిచాడని, కానీ ఏం దొంగతనం చేయలేదని పోలీసులకు కరీనా చెప్పినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా పిల్లలు పని మనిషిని కాపాడడం కోసమే సైఫ్ పోరాడినట్లుగా చెప్పారు. ఆమె తన చిన్నబ్బాయి జహంగీర్ దగ్గరకు నిందితుడు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు కరీనా. మరోవైపు బాండ్రా పిఎస్ కు ఆటో డ్రైవర్ భజన్ సింగ్ ను తరలించారు పోలీసులు. భజన్ సింగ్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు. ప్రధానంగా సైఫ్ ను ఆసుపత్రికి చేర్చిన ఆటో డ్రైవర్ పైనే పోలీసులు ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు లైవ్ ద్వారా. చిదంబర్ రెడ్డి చెప్పండి, కరీనా వాగ్మూలాన్ని పోలీసు అధికారులు రికార్డ్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఆ వాగ్మూలంలో కరీనా ఏ అంశానికి సంబంధించి మాట్లాడినట్లుగా తెలుస్తుంది మీకు? అయితే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వైపు బాలీవుడ్ షాక్లో ఉంటే మరోవైపు క్రైమ్ బ్రాంచ్ అన్నది దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ఇలాంటి ఒక పెద్ద ఘటన అంటే చాలా హై సెక్యూరిటీ జోన్లో ఉండే ఒక బిల్డింగ్లో, అందులోనూ 12వ ఫ్లోర్లో ఉన్న ఒక హై సెక్యూరిటీ అంటే ఒక సెలబ్రిటీ ఇంట్లోకి దూరి ఒక వ్యక్తి కత్తితో గాయపరచడం ఏంటనే విషయం పైన ఆ దర్యాప్తు అనేది చాలా వేగవంతం చేశారు. అంతేకాకుండా ఎవరైతే అనుమానితుడు ఉన్నారో ఇప్పటికీ అనుమానితుని అదుపులోకి తీసుకొని తన దగ్గర నుంచి మరింత విషయాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం వన్ సైడ్ కాకుండా సెకండ్ వైపు నుంచి కూడా అసలు ఇంట్లో ఏం జరిగింది, ఆ ఘటన జరిగే క్రమంలో ఇంట్లో ఎవరెవరు కుటుంబ సభ్యులు ఉన్నారు, ఇవన్నీ విషయాల్ని కూడా పోలీసులు కూలంకషంగా తీసుకునే ప్రయత్నం చేస్తారు. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఆ సమయంలో ఇద్దరు కొడుకులు, చిన్న కొడుకు జహంగీర్ కానివ్వండి, పెద్ద కొడుకు ఇద్దరు అక్కడే ఉన్నారు. చిన్న కొడుకు రూమ్లోకి ఈ దొంగ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న నాని ఎవరైతే అరుపులు అరిచారో, అంటే ఏదైతే తనకి సంబంధించి వారించే క్రమం లేదు అరుపులు ఉన్నాయి, ఆ అరుపుల్ని వినే సైఫ్ అలీ ఖాన్ ఆ రూమ్లోకి వెళ్ళారు. ఆ తర్వాత ఆ ఘటన జరిగింది అన్నది ఇప్పటికే తన వాంగ్మూలంలో కూడా చెప్పిన నేపథ్యంలో కరీనా కపూర్ని కూడా దీనికి సంబంధించిన సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తాం. అందులో ముఖ్యంగా చూస్తే అసలు ఏం జరిగింది, ఆ సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు, మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీరు ఇంటికి వచ్చే సందర్భానికి ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని పోలీసులు సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆ ఘటన జరిగినప్పుడు కరీనా కపూర్ ఇంట్లో లేరు, తను బయట ఉన్నారు. అందులో అది ఘటన జరిగిన గంట తర్వాత తను ఇంటికి వచ్చిన పరిస్థితి ఉంది. ఆ సందర్భంలో తను అంటే ఏదైతే సైఫ్ అలీ ఖాన్కి సంబంధించిన కత్తిపోట్లు కానివ్వండి, ఆ గాయాల నుంచి వస్తున్న రక్తం కానివ్వండి, తను చూసి తర్వాత అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని కరీనా కపూర్ చెప్పింది. ఇదే సందర్భంలో మరొక కీలకమైన అంశం ఏదైతే ఉందో ఆ అంశాన్ని చూస్తే మాత్రం ఆ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో డ్రైవర్లు ఎవరూ లేకపోవడం, దాదాపుగా అర్ధరాత్రి 2:30 గంటల ప్రాంతం అవ్వడంతో కారు అందుబాటులో లేకపోవడంతో ఆ దగ్గరలో ఉన్న ఒక ఆటో డ్రైవర్ని రిక్వెస్ట్ చేసి ఆటోలో తన్ని లీలావతి హాస్పిటల్, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఘటన జరిగిన ప్రాంతం నుంచి లీలావతి హాస్పిటల్ కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి ఆ 2 కిలోమీటర్ల దూరాన్ని ఆటోలో సైఫ్ అలీ ఖాన్ వైపు రక్తం ఓడుతున్నా సరే తను తీసుకెళ్లారు. ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ నడుచుకుంటూ లోపల ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్లారన్నది కూడా ఇప్పటికే డాక్టర్లు కూడా ధృవీకరించిన నేపథ్యంలో అక్కడ తీసుకెళ్లే క్రమంలో భజన్ సింగ్ అని ఎవరైతే ఆ డ్రైవర్ ఉన్నారో అతనితో కూడా సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తే అసలు ఏం జరిగింది, ఆ సమయంలో ఆయన అక్కడ ఎందుకు ఉన్నారు, తను తీసుకెళ్లే క్రమంలో ఏమేమి డిస్కషన్ జరిగింది, అంతేకాకుండా వాళ్ళు ఎలా రిక్వెస్ట్ చేశారన్న విషయం పైన కూడా భజన్ సింగ్ని కూడా అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా ఇది హై ప్రొఫైల్ కేసు అవడంతో ఏ చిన్న విషయాన్ని కూడా పోలీసులు వదలకుండా పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే అంత హై సెక్యూరిటీ జోన్లో 12వ ఫ్లోర్లోకి ఆ ఆగంతకుడు ఎలా వెళ్ళాడు అన్నది చాలా కీలకమైన ప్రశ్నగా మారుతుంది. ఇది కేవలము ఒక ఘటన లేకపోతే దీని వెనకాల ఏమైనా కాన్స్పిరసీ ఉందన్న ఒక ప్రశ్న కూడా తలెత్తిన నేపథ్యంలో దీంట్లో ఇంటి దొంగల పని ఏమైనా ఉందన్న విషయాన్ని కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అంతేకాకుండా ఇప్పుడు అనుమానితుడు ఎవరైతే అదుపులోకి తీసుకున్నారో అనుమానితుడితో పాటు మరొక ఫోటోను కూడా రిలీజ్ చేసిన నేపథ్యంలో అసలు నిందితుడు ఎవరు, ఆ నిందితుడిని పట్టుకోవడంలో పోలీసులు ఇంకా ఏం చేయాలన్న విషయంపైన కూడా కసరత్తు జరుగుతుందని చెప్పాలి శివాని. రైట్, థ్యాంక్ యూ చిదంబర్ రెడ్డి.